వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 30 అయిపోయిందండి. ఏప్రిల్ నెల కూడా. ఈరోజు దేవుని మార్గాలు అర్థం చేసుకునేదానికి ఏం చేయాలి అని చూద్దాం. యెషయా 55:8-9లో దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు ఏం తలస్తున్నాడో, ఆయన ప్రణాళికలు ఏమిటో మాకు తెలుసు అన్నట్టుగా తెలివిలేని ఇజ్రాయేలీలు నటిస్తూ ఉన్నారు. దేవుని జ్ఞానము, దేవుని తెలివి మానవుల కంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. మన పరిధిలోకి దేవుణ్ణి తీసుకొని రావాలనుకోవడం వెర్రితనం. ఆయన ప్రణాళికలు, ఉద్దేశాలు మనలాగే ఉంటాయి అనుకోవడం తెలివి తక్కువతనం. మనం ఆయన ప్రణాళికలోకి ఇమిడిపోవాలి అని అనుకోవాలి. మన కళ్ళతో ఆయన కనికర కార్యాలను చూడలేం అని ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. మన దృక్పథం మారాలి. ఒకసారి ఒక 7 ఏళ్ల బాలుడు తన తండ్రి ప్రేమతో ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కొరకు డబ్బు ఇవ్వాలని తాను దాచుకున్న డబ్బా తెరిచినప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత బాధపడుతుందో ఊహించుకోండి. ఆ పిల్లవాడు తన తండ్రి ఎవరు, అతడు ఏ విషయం గురించి సంతోషపడతాడు అనే సంగతి అర్థం చేసుకోవాలి. మన దేవుడు కూడా మన తండ్రి లాంటి వాడే కదా. తండ్రి కంటే చాలా ఎక్కువ. మన తండ్రి మనకి ఇచ్చేదానికి ఎంత సంతోషపడతాడో అంతకంటే ఎక్కువగా మన దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈ మనం చదువుకున్న వాక్య భాగంలో మన సహజ దృష్టి దేవుని హృదయం చూచుటలో చాలా తక్కువ స్థాయిలో ఉందని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలు మన తలంపులు లాంటివి కావు, మన త్రోవులు ఆయన మార్గాల వంటివి కావు అని చెప్తూ ఉన్నాడు. ఆయన తలంపులు చాలా పై స్థానంలో ఉండి ఏ యోగ్యత లేని పాపులమైన మన పట్ల కనికరంతో కూడినవై ఉన్నాయి. మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. దేవుని తలంపులు ఎంత పై స్థానంలో ఉన్నాయంటే, ఆయన పశ్చాత్తాపడిన వాడిని క్షమించుటే కాకుండా తన ప్రజలను మనం ఊహించలేని భవిష్యత్తు మహిమలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మనం ఎప్పుడు అలాంటి ఆలోచనలు చేయడానికి కూడా ధైర్యం చేయలేం. లోకమంతా పరిశుద్ధపరిచి తండ్రి అయిన దేవునికి కుమారులు కుమార్తెలుగా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మనకి ఎలాంటి యోగ్యత లేదని ఆయనకు తెలుసు. దీన్ని మనం ఎలా నమ్మాలి? ఎందుకంటే ఎప్పుడు ఆయన తలంపులు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఆయన మన కొరకు ఎంత తగ్గించుకున్నట్టుకు సంతోషిస్తున్నాడో మనం ఊహించలేం. యెషయా 57:15లో దేవుడు చెప్పిన మాటలు చూద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి యొద్దకును నివసించుచున్నాను అంటున్నాడు. పశ్చాత్తాపడే వారి యొద్దకు ఆయన వస్తాడు. ఎంతో ఎత్తులో ఉన్న పరిశుద్ధ దేవుడు మనల్ని రక్షించడానికి చాలా తక్కువ స్థాయిలోకి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, మా కోసము ఏదైనా చేయగలవు అనే సంగతి మాకు అర్థమయ్యేటట్టు చేయండి తండ్రి. మీ ఆలోచనలు మా ఆలోచనలు అంటివి కాదు. మీ ఆలోచనలు ఎప్పుడు మా కోసం మంచి చేయాలనే ఆలోచిస్తుంటారు నాయన. ఆ సంగతి మేము అర్థం చేసుకొని మీ నిజమైన ప్రేమను అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.